హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా చాలా యూస్ఫుల్ అండ్ మంచి టిప్తో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అండ్ మనము ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ని మనం ఎవ్రీ వీక్ అయితే మనము క్లీన్ చేస్తూ వాష్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము పరుపులు క్లీన్ చేయడం అంటే చాలా కష్టం కదండి. సో ఆ టిప్ అయితే నేను ఈరోజు చెప్పబోతున్నానండి. చాలా సింపుల్గా మనము పరుపును కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ పరుపు క్లీనింగ్ అనేది మనం ఎప్పుడైతే దుప్పట్లు మార్చుకుంటున్నామో అన్న టైంలో అయితే మనము ఈ విధంగా పరుపుని క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఎంత మురికిగా ఉందో. అంటే ఇప్పుడు క్లీన్ చేసుకోవడం ఎలాగనేది మీకు చాలా ఈజీగా అండ్ సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఈ బెడ్ వచ్చేసరికి 6x5 బెడ్ అండి. అండ్ చూసారు కదండి ఈ విధంగా నేను దీనికి బెడ్షీట్ అయితే తీసేసాను అనమాట. తీసేసిన తర్వాత దీనికి గలీబ్ అయితే తీసుకున్నామండి మేము. అండ్ గలీబ్ తీసుకున్నాము, దానికైతే మురికైతే బాగా అంటుకుపోయిందనమాట. అండ్ ఇంక ఇది అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. దీనికి కావాల్సింది ఒక బ్రష్ అండి, అండ్ బేకింగ్ సోడా, అండ్ ఒక ప్లేట్ అయితే కావాలి మనకి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఇప్పుడైతే మనము కొద్దిగా ఇందులో అయితే మనము బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలండి. ఎంత కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ సోడా మనకి బెడ్ మొత్తానికి ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదండి, ఇలా జల్లేసుకోవాలి. ఇలా జల్లేసుకున్న తర్వాత మనము ఒక 5 to 10 మినిట్స్ అయితే అట్లా ఉంచేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మనం బ్రష్ తీసుకున్నాం కదండి, ఆ బ్రష్తో మనము ఈ విధంగా రబ్ చేసుకోవాలండి. ఈ విధంగా రబ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనము తీసుకొని వాష్ చేసి అనే పని అయితే ఉండదు. అండ్ పరుపులు అయితే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి. అండ్ దీంతో పాటు మనం ఏం చేయాలంటే కుదిరినప్పుడల్లా మనము పరుపులు అనేవి ఎండలో ఆరేసుకోవడం వల్ల కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే పరుపులు అనేవి పాడవ్వండి. అండ్ మేము తీసుకున్నది 1.5 year అవుతుందన్నమాట పరుపు తీసుకొని. అండ్ అయినా సరే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. ఒక 2-3 మంత్స్కి ఒకసారన్నా నేను పరుపునైతే ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. అండ్ 5 to 10 మినిట్స్ తర్వాత నేను బేకింగ్ పౌడర్ని అయితే ఈ విధంగా నేను జల్లేసుకొని రబ్ చేసుకున్నాను కదండి. అండ్ ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకా దగ్గరికి తీసుకొచ్చేసి ఇలాగా దుమ్ము దులుపుతుంటే చూసారు కదండి ఎలా వస్తుందో. అండ్ దీని నుంచి అయితే చాలా డస్ట్ అయితే మనకి క్లియర్ అయిపోతుందండి. ఈ బేకింగ్ సోడాలోనే మీరు కొద్దిగా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. పౌడర్ యాడ్ చేసుకున్న చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా చూసారు కదండి ఈ విధంగా నేను ఒక్క బేకింగ్ పౌడర్తోనే నేను ఈ విధంగా రబ్ చేసేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ చూసారు కదండి నీట్గా అయితే మనకి క్లీన్ అయిపోయిందనమాట. ఇంకా ఈ డస్ట్ అంతా ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నానండి. ఒక్కసారి దులిపేసుకున్నాను, పాత బెడ్షీట్తోనే దులిపేసుకుంటున్నాను. మొత్తం దులిపేసుకున్న తర్వాత ఆఫ్టర్ చాలా నీట్గా అయితే వచ్చేసిందండి. ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనైతే వచ్చేసిందనమాట. ఫస్ట్ ఈ పొడి అంతా నేను బేకింగ్ సోడా అనేది మనకి క్లీనింగ్ పర్పసెస్కి బాగా యూజ్ చేస్తామండి. హైజీనిక్గా ఉండడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటిది మనకి స్కిన్కి తగిలితే చాలా మనకి మండిపోతూ ఉంటుంది కదా, మన నెక్కి మనం బ్లాకిష్ కలర్లో అయిపోతుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో మనకి వైట్ కావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనము ఈ బెడ్ మీద ఇలాగా బేకింగ్ సోడా వేసినప్పుడు మనం మంచిగా క్లీన్ చేసుకుంటే మటుకి, లేకపోతే మనకి మండిపోతుందండి. సో అందుకని జాగ్రత్తగా మనము మొత్తం క్లీన్ చేసుకోవాలి. వేసిన తర్వాత కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా నీట్గా క్లీన్ చేసుకోవడం చాలా మంచిదండి. కొంచెం బేకింగ్ సోడా ఉన్నా సరే మనకి టచ్ అవ్వగానే మండిపోతుంది అనమాట. మండిపోతే సెన్సేషన్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చేసుకోండి. దీని తర్వాత నేను కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. వాటర్తోనైతే నేను ఇప్పుడు రబ్ చేసి చూపిస్తాను. దానికి మనకి ఏం కావాలి అంటే జల్లిడ కావాలండి. ఈ జల్లిడ మనము వేస్ట్ క్లాత్ అయితే ఉంటుంది కదండి, ఆ క్లాత్కి అయితే మనము ఇలాగా రబ్బర్ బ్యాండ్ అయితే కట్టేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము పట్టుకోవడానికి అంటే మనకి పిడికిలికి పట్టుకునే విధంగా పైకి కూర్చుండేలాగా చూసుకోవాలన్నమాట. దానిలో వాటర్ అయితే వాటర్తో నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఇలాగా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇలాగా రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకోవాలి. మొత్తం ఎక్కడైతే మనము ఈ పొడిని అయితే యాడ్ చేస్తామో అంటే బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తామో అక్కడైతే ఈ విధంగా మనము రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. మనకి కుదిరినప్పుడల్లా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పరుపులు అనేవి పాడవకుండా ఉంటాయి. చాలా రోజులైతే బాగుంటాయండి. పరుపులు అనేవి ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉంటాం కదా.
సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నానండి. అండ్ ఆఫ్టర్ చూసారు కదండి, అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే నీట్గా అయితే వచ్చేసింది మనకి. అండ్ ఈ బార్డర్స్ కూడా మనము ఈ క్లాత్ పెట్టి కంపల్సరీ తుడుచుకోవాలండి, బేకింగ్ సోడా వేసాం కాబట్టి. ఎందుకంటే కొంచెం మండినట్టుగా ఉంటుంది అనమాట స్కిన్కి తగిలినప్పుడు. సో అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా అయితే దులుపుకోవాలి. అండ్ క్లీన్ చేసుకోవడం మటుకి డెఫినెట్గా వాటర్తో క్లీన్ చేసుకోండి. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత పరుపునైతే నీట్గా ఉంటుందండి. అండ్ చూసారు కదా, వేరే దుప్పట అయితే వేసేసుకున్నాను, ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నానండి. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.